హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే వంకాయ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అండ్ అల్లం, వేయించి పెట్టుకున్న పల్లీలు, 2 నిమ్మకాయలు. దీంట్లో ఆనియన్ అయితే మిస్ అయిపోయింది. ఈరోజు మండే కాబట్టి మేము ఆనియన్ తినను కాబట్టి మేమైతే ఆనియన్ అయితే వేయలేదు. ఆనియన్ కూడా వేసుకోవచ్చు. తర్వాత చూడండి, వంకాయ అయితే ఈ షేప్లో కట్ చేసుకోవాలి. ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో చూసుకోవాలి. తర్వాత దీన్ని మనం సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. ఇలా కట్ చేశాక మనం సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. అంటే కలర్ చేంజ్ అవుతాయి కదా, అలా కలర్ చేంజ్ అవ్వకుండా సాల్ట్ వాటర్లో అయితే వేసేసుకుందాం కొద్దిసేపు. తర్వాత నేనైతే బాస్మతి రైస్ని కడిగి పెట్టుకున్నానండి, నానబెట్టాను ఫస్టే. తర్వాత ఇప్పుడైతే మనం గ్రైండ్ చేద్దాం. నేను ముందుగా చూపించాను కదా ఐటమ్స్, ఆ ఐటమ్స్ అయితే మనం గ్రైండ్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేయాలి ఫస్ట్. తర్వాత ఎల్లిపాయలు వేసేద్దాం. తర్వాత అల్లం వేసేద్దాం. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేద్దాం. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. సో నెక్స్ట్ అయితే దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసేసుకోవాలి. తరువాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసేసుకున్నాక చూడండి ఇలా అవుతుంది. సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చూసేయండి, ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని. సో తరువాత దీన్ని మనం వంకాయలలో స్టఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసేసుకోవాలి. తర్వాత కొంచెం మిశ్రమం మిగిలిపోయింది కాబట్టి ఆ మిగిలిపోయిన దాన్ని మనం పెరుగులో వేసుకొని కొంచెం సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. మిగిలిపోయిన కారం పొడిని, సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా మనం. సో దాంట్లో 1 కప్పు లేదా 1 గ్లాస్ పెరుగు పోసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసేయండి, ఈ విధంగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పాన్ తీసుకొని పాన్లో ఆయిల్ అయితే వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్, అంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి డీప్ ఫ్రైకి తగినంత అయితే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసేద్దాం. సో మనమైతే లో ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసేయాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో మనం బగారాకు, ఇంకా బగారాకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ అన్నీ అయితే వేసి వాటర్ని మరగనివ్వాలి. తరువాత దీంట్లో మనం లెమన్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే లెమన్ పిండేసి దాంట్లోనే వేసేసాను. ఏం కాదండి అలా.
చూసేయండి. ఇప్పుడైతే ఈ వాటర్ మరగాలి. మరిగేంత వరకు చూడండి. ఇప్పుడైతే ఎలా అయిపోయిందో డీప్ ఫ్రై లాగా. స్మెల్ అయితే సూపర్‌గా వస్తుందండి. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. అని అనుకోవడం కాదు, చాలా బాగుంటుందండి. మేము కూడా ట్రై చేసాము. ఇందాక నేను చెప్పాను కదా, ఆ పెరుగు కలిపి మిశ్రమం పక్కన పెట్టుకుందామని. సో ఆ మిశ్రమాన్ని అయితే వేసేసాను. సో ఆ ముక్కలకి పట్టేంతలా మనం కలుపుకోవాలి. సో తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు. తర్వాత మసాలాలు వేసుకుందాం. మసాలాలు వేసుకొని కలుపుకోవాలి. సో ఈలోపు ఇక్కడ వాటర్ మరుగుతున్నాయో లేదో చూసేద్దాం. సో వాటర్ అయితే మరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ వాటర్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకుందాం. సో చూడండి, కుర్మా అయితే సూపర్గా ఉంది. తర్వాత మనం ఇందాక బాస్మతి రైస్ని అయితే వేసుకున్నాం కదా, అది 70% ఉడికాక మనం ఆ కుర్మా పైనుంచి వేసేసుకోవాలి రైస్ని. తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ మా వీడియోస్ని షేర్ చేయండి. మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోసే మేము చేసేస్తాం. అలాగే మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. నెయ్యి అయితే వేసేసాము పైన. చూసేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి.